ఒక సుందరమైన అడవిలో 4 జంతువులు ఉండేవి. సింహం లియో, ఏనుగు ఎలా, ఎలుగు బంటి మరియు నక్క జాను. లియో బలమైనవాడు, ఎలా తెలివైనది, బంటి శాంతమైనవాడు. కాని జాను నక్క మాత్రం చురుకుగా ఉండి, కొంచెం మోసపూరితంగా ఉండేది. ఒకరోజు జాను లోపల భావించాడు, ఎలా, బంటి, లియో కలిసి ఉన్నారు. వాళ్ల మధ్య స్నేహం లేకపోతే నేనే లియోకు దగ్గరి స్నేహితుడిని అవుతాను. అతను కుతంత్రం మొదలుపెట్టాడు. లియోకి చెప్పాడు, ఎలా అంటోంది నీవు రాజుగా ఉండడానికి పనికిరావు. ఎలాకు చెప్పాడు. బంటి అంటున్నాడు, నీవు ముసలివాడిగా మెల్లగా ఉన్నావు. స్నేహితుల మధ్య అపోహలు మొదలయ్యాయి. కాని ఒకరోజు లియో ఎలానో ఒక పక్షిని రక్షిస్తున్నప్పుడు చూశాడు. బంటి ఓ చిన్న జింకను సహాయపడుతున్నాడు. అప్పుడు లియోకి నిజం తెలిసింది. అందరిని పిలిచి మాట్లాడి జాను మాటలు అబద్ధమని తెలిసింది. వెంటనే వారు జానును అడవి నుండి పంపించారు. మిగతా ముగ్గురు మళ్లీ స్నేహితులుగా కలిసి ఉండిపోయారు. నీతి: నిజమైన స్నేహం నమ్మకంతో ఉంటుంది. అబద్ధాలు నమ్మకాన్ని దెబ్బతీస్తాయి, కానీ నిజం ఎప్పుడూ మిత్రులను కలుపుతుంది.